హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సిఆర్పిఎఫ్ నుంచి 9,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ వచ్చింది. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏ ఏ పోస్టులు ఇచ్చారో, ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి క్వాలిఫికేషన్ అనేది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్. సో అలాగే నెక్స్ట్ దీని ప్రాసెస్కి వచ్చేసరికి దీని పే స్కేల్ ఏంటంటే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. వేకెన్సీస్ అక్కడ ఉన్న వేకెన్సీస్, అలాగే మీ క్వాలిఫికేషన్, అందరికీ 10th క్లాస్ క్వాలిఫికేషన్, మీ డిజిగ్నేషన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ వేకెన్సీలో టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్కి 9,175 పోస్టులు ఉన్నాయి. ఇందులో మేల్కి 9,096, అలాగే ఫీమేల్కి 79 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తే, మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పోస్టుల వరకు డిస్కస్ చేద్దాం. మన ఏపీలో బ్రాస్ బ్యాండ్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. బ్రాస్ బ్యాండ్ అంటే ఈ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లలో సంగీతం వాయిస్తారు కదా, వాళ్ళని బ్రాస్ బ్యాండ్ అంటారు. అవి 9 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే బార్బర్, కటింగ్ చేసేవారు, హెయిర్ కటింగ్, గడ్డం చేసేవాళ్ళు, 11 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే బగ్లర్ అంటే కూడా సేమ్ వీళ్ళ బ్యాచ్ కిందగా వస్తారు, ఈ సంగీతం వాయించేవాళ్ళు. పోలీస్, అలాగే ఆర్మీలో పరేడ్ గ్రౌండ్స్లో వాయిస్తారు కదా, వాళ్ళని బగ్లర్స్, బ్రాస్ బ్యాండ్స్ అలా దానికి యూజ్ అవుతారు. సో అలాగే కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవారు, 5 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే కుక్ 58 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కార్పెంటర్, మీకు తెలుసు కార్పెంటర్, చెక్క పని చేసేవారు, 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డ్రైవర్లకి 225 వేకెన్సీస్. అలాగే మెయిల్, పోస్ట్ మ్యాన్ లాగా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మోటార్ మెకానిక్ వెహికల్ 36 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పైప్ బ్యాండ్ కూడా సేమ్ ఈ ఈ ఆర్మీ, పోలీస్ పరేడ్స్లలో ఎక్కువగా వాయిస్తారు కదా సంగీతం. సో అందులోకి వస్తారు ఈ పైప్ బ్యాండ్స్ కూడా. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పెయింటర్ 5 వేకెన్సీస్. అలాగే సఫారీ కరంచారి అంటే క్లీనింగ్ చేసేవాళ్ళు, ఈ ఆఫీస్, రోడ్లు, కాలనీలు శుభ్రం చేసేవాళ్ళు అనమాట. అవి 22 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టైలర్ కుట్టేవాళ్ళు 11 మంది. వాటర్ క్యారియర్స్ 20. అలాగే వాషింగ్ 17 నోటిఫికేషన్. టోటల్గా 504 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ఇది మనకి తెలంగాణలో వరకు చూసుకుంటే, తెలంగాణలో అయితే టోటల్ వేకెన్సీలు 353 వేకెన్సీలు ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా ఇక్కడ మీకు ఇలా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇన్ డీటెయిల్గా చూడండి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేస్తాను. ఫీమేల్ పోస్టులకి ఏపీలో 3 పోస్టులు టోటల్ వేకెన్సీస్. అలాగే తెలంగాణలో కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 3 వేకెన్సీస్ ఏంటంటే బ్రాస్ బ్యాండ్, అలాగే పైప్ బ్యాండ్, అలాగే వాటర్ క్యారియర్. ఈ 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 6 వేకెన్సీస్ లేడీస్కి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ ఫర్ పైనీర్ వింగ్ 20 మేల్, ఓన్లీ మేల్ క్యాండిడేట్. మ్యాషన్ అండ్ ఎలక్ట్రీషియన్. మ్యాషన్ అంటే మేస్త్రి లాగా ఇంటి పని చేసేవారు, ఇవైతే 13 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఇవన్నీ అంటే, మ్యారేజ్, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా మ్యారేజెస్లో ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అనమాట. ఏజ్ లిమిట్ దీనికేమో కానిస్టేబుల్ ఓన్లీ డ్రైవర్కి మాత్రం అయితే 21 to 27 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. అలాగే కానిస్టేబుల్, మోటార్ మెకానిక్ వెహికల్, కాబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్ వీళ్ళందరికీ ఏంటంటే 18 to 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది, యాజ్ ఆఫ్ 01/01/2026 ప్రకారం. సో అలాగే
ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్. ఇందులో మీకు ఇంకా చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రియోట్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది బేసిక్ అందరికీ. దాని తర్వాత మీకు ఎక్స్ట్రా ఇప్పుడు డ్రైవర్కి అయితే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అందరికీ కామన్. మెకానిక్ మోటార్ వెహికల్కి దానికి సంబంధించి ఐటీఐలో మెకానిక్ మోటార్ వెహికల్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో అలాగే ఫర్ ఆల్ ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళ వర్క్స్లో వాళ్ళకి ప్రొఫెషన్స్గా ఉండాలి. అక్కడ టెస్ట్ చేస్తారు అందరికీ. 10th క్లాస్ అనేది కామన్. మ్యాషన్ అండ్ ఎలక్ట్రీషియన్కి వాళ్ళ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్, వాళ్ళ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇంకా హౌ టు అప్లై, ఈ హౌ టు అప్లై అనేది మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలనుకుంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి. దీనికోసం ఇంకా ఎక్స్ట్రా ఇంకో వీడియో చేస్తాను. అలాగే అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్. క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఓన్లీ. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జామ్టెడ్ వాళ్ళకి ఫీజు ఉండదు. ఓన్లీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి 100 రూపాయల ఫీజు. సో సెంటర్ దీనికి పీఈటీ టెస్ట్, పిఎస్టీ, ట్రేడ్స్ టెస్ట్, డీవీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డిఎంఏ అండ్ వీటికి సెంటర్స్ అన్నమాట. ఏపీ అయితే సెంటర్ ఉండదు. దీనికి మన తెలంగాణలో ఉంటుంది. ఏమంటే 2 సెంటర్లు ఇచ్చాడు తెలంగాణలో. సో ఇంకా దీనికి ఫస్ట్ పీఈటీ టెస్ట్ అయిపోద్ది, తర్వాత పిఎస్టీ అవుద్ది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుద్ది. దాని గురించి మీకు కింద ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదిగోండి పీఈటీ టెస్ట్కి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీకు ఫర్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ వీళ్ళకైతే ఇవ్వండి ఇక్కడ డ్రైవర్, గార్డనర్, బ్రాస్ బ్యాండ్, పెయింటర్, పైప్ బ్యాండ్, కాబ్లర్ వీళ్ళందరికీ ఏంటంటే మేల్కి 5 kilometers in 24 minutes వీళ్ళ క్వాలిఫికేషన్. లేడీస్కి 1.6 kilometers in 8 minutes 30 seconds. అలాగే కుక్కు వీళ్ళందరికీ, వాషర్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ వీళ్ళందరికీ ఏంటంటే 1.6 kilometers in 10 minutes. ఫీమేల్కి అయితే 1.6 kilometers in 12 minutes. ఫర్ పైనీర్ వింగ్ వీళ్ళకి ఏంటంటే మ్యాషన్ ఎలక్ట్రీషియన్కి 1.6 kilometers in 9 minutes ఉంటుంది. పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిపోతే తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది పెడతారు. దీనికి హైటు, చెస్ట్ అనేది బాయ్స్కి చెక్ చేస్తారు. హైట్ బేసిక్ దీని హైట్ 170 centimeters మినిమం. ఫీమేల్కి అయితే 157 centimeters. దీనికి షెడ్యూల్ ట్రైబ్స్కి మేల్కి అయితే 162, ఫీమేల్కి అయితే 150. వాళ్ళ ట్రైబ్స్ డిఫరెంట్ కేటగిరీస్ బట్టి మేల్ ఫీమేల్కి ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో అలాగే చెస్ట్ మినిమం బేసిక్ చెస్ట్ అనేది 80 centimeters ఉండాలి. ఎక్స్పాన్షన్ లేకుండా నార్మల్గా ఉండేటప్పుడు 80 centimeters అనేది ఉండాలి. అది మీరు 5 centimeters ఎక్స్పాండ్ చేయాలి, అంటే 85కి వెళ్ళాలి. అది 85 or 85 అబోవ్. అందులో మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్స్ కంటే నార్మల్ చెస్ట్ 76 ఉండాలి. వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది 5 ఉండాలి. సో అది అయిపోయిన తర్వాత వెయిట్, బేసిక్ వెయిట్ అనేది ఉండాలి. ఈ పీఈటీ అండ్ పిఎస్టీ ఈ రెండు క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 25 marks, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 marks, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 marks, ఇంగ్లీష్ అండ్ హిందీ 25 marks. టోటల్ 100 marksకి
2 అవర్స్ అనేది టైం ఉంటుంది. దీనికి నెగెటివ్ మార్క్ అనేది ఉంటుంది 0.25, అంటే 4 తప్పులు చేస్తే 1 మార్క్ పోతుంది. అవి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే దీనికి సిలబస్ అన్నమాట. ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఇదిగోండి, మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో, అలాగే ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రైవర్ అనుకోండి, దానికి సంబంధించిన మీకు డ్రైవింగ్ టెస్ట్. మోటార్ మెకానిక్ అనుకోండి, దాని వాళ్ళకి టెస్ట్. బగ్లర్‌కి, టైలర్‌కి వాళ్ళకి సంబంధించిన ఎవరెవరి కేటగిరీలో వాళ్ళకి టెస్ట్‌లనేవి ఉంటాయి. దీనికి అవుట్ ఆఫ్ 50 మార్క్స్‌లో మీకు 20 క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. సో, అలాగా ఇది కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్, ఐ టెస్ట్ అనేది, ఐ ఎగ్జామినేషన్. మెడికల్ టెస్ట్ అనేది బేసిక్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో, ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఈ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పీఈటీ అండ్ పీఎస్టీ విల్ బి షార్ట్ లిస్టెడ్ అపియర్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత క్యాండిడేట్ స్కోరింగ్ మార్క్స్ అబౌవ్ కట్ ఆఫ్ మెన్షన్డ్ బిలో అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ షార్ట్ లిస్టింగ్ టు ద స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫర్ టెక్నికల్ అండ్ కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మ్యాన్‌కి అయితే యూఆర్‌కి అయితే 30%, ఓబీసీ వాళ్ళకైతే 25%, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి, అదర్ ఆల్ కేటగిరీస్ 20%. ఇదంటే బేసిక్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్లు అనమాట. ఇంకా మాల్ ప్రాక్టీస్. సో, వీడియో లాస్ట్ వరకు ఇంకా అయిపోయింది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. ఇన్ డీటెయిల్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చెప్తాను. ఇక్కడ మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఏ ప్లేసుల్లో ఎన్ని వేకెన్సీస్ ఎలా అలాట్ చేశారనేది ఇన్ డీటెయిల్గా ఉందన్నమాట. ఓకే, అంటే క్యాస్ట్ బట్టి. ఓకే గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేయడం. ఇలాంటి నోటిఫికేషన్స్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.